నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరువెల్ల మెట్ట దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు లారీ పూర్తిగా కాలిపోయాయి. ముగ్గురు ఈ మంటలకు ఆహుతయ్యారు. బస్సు డ్రైవర్, లారీ క్లీనర్ మంటల్లో పడి చనిపోయారు. పలువురికి గాయాలు కావడంతో వారిని హాస్పిటల్కి తరలించారు. నెల్లూరు నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా మోటార్ సైకిళ్ల లోడుతో కంటైనర్ వస్తుంది. బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగా దీంతో బస్సు, లారీ దగ్ధమయ్యాయి. బస్సు క్లీనర్ అప్రమత్తతతో పాటు స్థానికుల సాయం వల్ల ప్రమాదం నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎమర్జెన్సీ డోర్ అద్దాలు పగలగొట్టడంతో పాటు ఇతర విండోలు పగలగొట్టడంతో ప్యాసింజర్లు సేఫ్ అయ్యారు. ప్రయాణికుల లగేజ్ మొత్తం మంటల్లో బూడిదైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన బస్సును పరిశీలించారు. ప్రయాణికులు సేఫ్ గా బయటపడటానికి కారణమైన బస్సు క్లీనర్ను అంతా అభినందించారు. సిరివెల్ల ఎంటర్ అయ్యేటప్పుడు టైర్ బ్లాస్ట్ అయింది. రైట్ సైడ్ టైర్, ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయింది. టైర్ బ్లాస్ట్ అవడంతో డివైడర్ ఎక్కేసింది. డివైడర్ ఎక్కినప్పుడు అది ఫ్రంట్ గ్లాస్ కూడా పగిలితానే నేను పడిపోయినట్టున్నా. కింద ఎక్కడున్నా నేను చూసుకుంటున్నా, ఈ సౌండ్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయితేనే ఆ బండి కానీ అవతల లారీ ఏమో ఉన్నది, దానికి తగిలినది నేను చూడలేదు. ఎందుకంటే అది నేను అప్పుడు కింద పడిపోయినాను. కానీ ఎవరైనా బస్సు ఇట్లా జరిగిపోయాని అనుకొని ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి వచ్చేసి డోర్ పటాపట డోర్ కొట్టేసినాను. లాస్ట్ బెర్త్లో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ డోర్ అట్లా పైగా నాకు గట్టిగా అడిచాను. వాళ్ళు ఓపెన్ చేసేసినారు. ఓపెన్ చేస్తానే ముగ్గురిని దింపేశాను. దింపిన తర్వాత మళ్ళీ రాడు తీసుకొని మొత్తం గ్లాసెస్ వాళ్ళు పలగొట్టాను. మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు గ్లాసెస్ పలగొట్టారు. లోపల ప్యాసింజర్ కూడా పగలగొట్టుకున్నట్టున్నారు కొన్ని. నేను కొన్ని తీసుకొని ఒక 15 మంది దాకా నేను సేవ్ చేసుకున్నాను. మిగతా వాళ్ళు కొందరు దుంకేసినారు. కొందరు అవతల డోర్లో యువతల డోర్లో నుంచి కొందరిని దింపేసుకున్నాను. మా డ్రైవర్ నొక్కని కాపాడు. 1:30 టైంలో పంచర్ అయినట్టుంది అని చెప్పి అనుకొని కొద్దిసేపటికి ఊర్లో నుంచి అంబులెన్స్ వస్తుంటే మేము లేచి మా ఇంట్లో కిటికీ కాంచి చూస్తుంటే మంటలు అయితే ఫుల్గా లేచినాయి. ఫుల్గా లేస్తే ఏందబ్బా అనుకున్నాము. తర్వాత ఏంది టాప్ అని చాలా శబ్దాలు వచ్చినాయి, చాలా మాటలు శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఇంకా మేము ఒక అర్ధగంట సేపు చూసి ఇంకా పోయి పండుకున్నాం. మంటలు ఫుల్ విపరీతమైన మంటలు వచ్చినాయి. అరుపులు అంటే రావద్దు అనేది కేకలేసినారు. అంతవరకు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి డివైడర్ ని దాటేది అటు పక్క వెళ్ళి అక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ వచ్చి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. బోత్ ద వెహికల్స్ కాట్ ఫైర్ యాజ్ వెల్. ఆల్ ద ప్యాసెంజర్స్ ఆర్ సేఫ్. బస్లో మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 30 నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు లైవ్ లో. చంద్రశేఖర్. శ్రావణి, నంద్యాల జిల్లాలో ఇవాళ అర్ధరాత్రి 1:30 తర్వాత ఘోర ప్రమాదం జరిగింది. మనం చూడొచ్చు, నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఏసీ బస్సు టైర్ బర్స్ట్ కావడంతో
అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి యువతల రోడ్డుకు వచ్చింది. యువతల రోడ్డులో ఎదురుగా నంద్యాల వైపు నుంచి ఈవీ స్కూటీలు తీసుకెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఈ రెండు ఒక్కసారిగా వేగంతో వచ్చి ఢీకొనడంతో లారీ డ్రైవర్, లారీ క్లీనర్, అట్లాగే బస్సు డ్రైవర్ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు మంటలు చెలరేగాయి. ఆ మంటలు రెండు వాహనాలకు వ్యాపించాయి. మంటల తీవ్రత కూడా పెరిగింది. అయితే లోపల ఉన్న 36 మంది ప్రయాణికులు హాహాకారాలు చేశారు. మరోవైపు ఈ ప్రమాదం సిరువెల్ల గ్రామానికి సమీపంలోనే జరగడంతో భారీ శబ్దానికి గ్రామస్తులంతా లేచారు. ఒక్కసారిగా రెండు వాహనాలు ఢీకొని మంటలు అంటుకోవడం, అట్లాగే టైర్లు ఒకవైపు పేలుతుంటే ఆ మంటలకు పేలుడు శబ్దం వినిపించింది. దాంతో గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చారు. అయితే అదే సమయంలోనే మేల్కొని ఉన్న బస్సు డ్రైవర్ సురేంద్ర అప్రమత్తమై అద్దాలు పగలగొట్టుకుని బయటికి వచ్చారు. మెయిన్ డోర్ జామ్ కావడంతో ఆ డోర్ ఓపెన్ చేయడానికి రాలేదు. దాంతో అద్దాలు పగలగొట్టుకుని బయటికి వచ్చి ఇతర ప్రయాణికులను కూడా అలర్ట్ చేసి వారిని మరో ఇతర కిటికీ అద్దాలు పగలగొట్టి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతలోనే సిరువెల్ల గ్రామస్తులు కూడా తోడు కావడంతో వారు అందరూ కలిసి 36 మంది ప్రయాణికులను స్వల్ప కాలంలోనే బస్సులోంచి బయటకు తీశారు. ఒకవైపు మంటలు తరుముకొస్తున్నాయి, మరొక వైపు ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలన్న ఆశతో ప్రయాణికులు చాలా వేగంగా బస్సులోంచి కిటికీల ద్వారా బయటికి వచ్చేశారు. 36 మంది ప్రయాణికుల్లో కొందరికి గాయాలయ్యాయి. వారిలో 6 నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గాయపడ్డ వారంతా కూడా హైదరాబాద్ వాసులే. వారిలో 3 హైదరాబాద్ పంపించేశారు. మిగిలిన 3 కూడా ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి, హరీష్, సునీత ఈ 3 కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైవే NH40ని క్లియర్ చేశారు. ప్రస్తుతం వాహనాలను తప్పించి ట్రాఫిక్ జామ్ అయిన ట్రాఫిక్ ని క్లియరెన్స్ చేశారు. ఒకవైపు FSL అధికారులు కూడా ఇక్కడ చేరుకొని శాంపుల్స్ సేకరించి సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి పోలీసు అధికారులు, ఒకవైపు RTA అధికారులు, ఏపీ FSL అధికారులు 3 కూడా దర్యాప్తు ప్రారంభించారు. శ్రావణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.